జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో మనం ఈరోజు 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. ఈ పాసురం విశిష్టతను మనకు తెలియచేయవారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యులు గారు, హైదరాబాద్. ఇలా మనం సామూహికంగా ఈ ధనుర్మాస వైభవాన్ని సంబరంగా ముందుకు తీసుకెళ్లడం ఎంతో ఆనందదాయకం. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక పాసురం వినేద్దామా? ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమ. ఈ రోజున తిరుప్పావైలో 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. கற்றுக்கரவை கரங்கள் பல்கரந்தேன் செத்தாத்திரளடிய சென்னு செருச்செய்யும் குற்றமண்ணில்லார கோவலடதம் பொற்கொடியே உற்றிரவலுகுல் உணமையிலே போதராய் சுத்தத்துத்தோடி மாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகிலி வண்ணன் பேர்வாட சித்தாரே பேசாரே செல்வ பிண்டாட்டி நீ எத்த குரங்கும் பொருளேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమ. నేటి విశేషమైన పాసురంలో దూడలు గల పశువులు అనేకం గలవు. పాలు పితుకుటకు గోపాలులకు కూడా వెన్నతో పెట్టిన విద్య శత్రు సమూహములను చీల్చి చెండారుటలో వీరు మహాబల పరాక్రమ సంపన్నుడు. అట్టి గోపాల వంశం జన్మించిన స్వర్ణలతాంగి సర్పము పడగ వంటి నితంబములు కలదాన అడవిలోని నెమలి వలె కులుకుతూ నడకలతో శోభిల్లుదాన శ్రీకృష్ణుని దివ్యానుభవ భోగ భాగ్యములతో తులతూగుతూ కాంతరత్నమ వెంటనే లేచి బయటకు రమ్ము, నీ బంధువులైన సఖీజనము నీ ఇంట ముంగిట నిలిచి శ్రీకృష్ణుడి దివ్యనామ సంకీర్తన చేయుచున్నారు. ఇప్పటికిని కదలక మెదలక గాఢ నిద్రలో మునిగియుండి నీ అభిప్రాయమేంటో మాకు తెలియక ఉన్నది. త్వరగా మేల్కొనుము, మన వ్రతము శుభముగా పూర్తి కాగలదు. ఓం నమో వెంకటేశాయ. అందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాలే శ్రీ మందిరమును విడితరలేరే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాలే శ్రీ మందిరమును విడితరలేరే. బృందారక సందోహముతో తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిటి చిలుకయటే. తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిట చిలుకయటే. వెలసి నెయ్యమున విష్ణు చిత్తులకు నిలయ దీపమై వెలిగినటే. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాలే శ్రీ మందిరమును విడితరలేరే. బృందారక సందోహముతో విరజానది కావేరి అటే పరమ పదము శ్రీరంగమటే. విరజానది కావేరి అటే పరమ పదము శ్రీరంగమటే. వరుడారంగేశ్వరుడు కదా మనసిరి ఆండాళే వధువు కదా. వరుడారంగేశ్వరుడు కదా మనసిరి ఆండాళే వధువు కదా. మనసిరి ఆండాళే వధువు కదా. మనసిరి ఆండాళే
బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళే శ్రీ మందిరమును విడి తరలేరే బృందారక సందోహముతో. పాశురం విన్నాము మరియు తెలుగు తాత్పర్యం కూడా విన్నాం కదా. శ్రీమతి రుక్మిణి గారు పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క రచన ఇది. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడి తరలీరే. చాలా శ్రావ్యంగా, అందంగా, చక్కగా పాడారు. మేము ప్రతి సంవత్సరం చేసే గోదా కళ్యాణంలో అమ్మవారికి కళ్యాణం తర్వాత ఇచ్చే మంగళహారతిలో ఈ పాట తప్పక పాడతాము. గోదా కళ్యాణం మాకు గుర్తు చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మన వీడియోస్ని చూస్తూ, కామెంట్ పెడుతూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ అయిన అందరికీ, ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ ఉండాలని కోరుతూ తిరిగి మనం రేపు 12వ పాశురంలో కలుద్దాం. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.